నమస్తే. శ్రీధర్ టీవీకి స్వాగతం. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు. ప్రధాని 75వ పుట్టినరోజును ఘనంగా నిర్వహించడానికి బీజేపీ సన్నాహాలు చేస్తోంది. ఆయనకు శ్రీధర్ టీవీ తరఫున జన్మదిన శుభాకాంక్షలు. బీజేపీలో 75వ సంవత్సరం అనగానే గుబులు పుడుతోంది. ఎందుకంటే 75 సంవత్సరాలు నిండగానే కొందరు నాయకులను బీజేపీ పదవుల్లోంచి తొలగించి వాళ్లకు రిటైర్మెంట్ ఇచ్చింది. అట్లా 75 సంవత్సరాలు రాగానే అందరూ తప్పుకోవాల్సిందేమో అనే భావన ఉంటుంది కదా. భయపడాల్సిన పని లేదు. ప్రధాని నరేంద్ర మోదీ తప్పుకోవట్లేదు. ఈ మధ్య ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ గారు కూడా 75 సంవత్సరాలు నిండిన వాళ్ళు తప్పుకొని యువతకు అవకాశం ఇవ్వాలి అన్నారు. తర్వాత దాన్ని ఆయన సవరించుకున్నారు. మొన్నే మధ్య భగవత్ కూడా 75 సంవత్సరాలు నిండాయి. ఆ సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ ఆయన పైన పత్రికలో ఒక వ్యాసం కూడా రాశారు. ఈ 75 ఏళ్ల మార్కు మోదీయే తీసుకొచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ 75వ సంవత్సరం సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం. ఆయన అలవాట్లేమిటి, అభిరుచులేమిటి ఇత్యాది సంగతులన్నీ. నరేంద్ర మోదీది మామూలు మధ్యతరగతి కుటుంబం. ఆయన తండ్రి టీ కొట్టు నడిపించేవారు. చాలా చిన్నప్పటి నుంచే నరేంద్ర మోదీ ఆర్ఎస్ఎస్ భావజాలానికి ప్రభావితులయ్యారు. చిన్నప్పుడు నరేంద్ర మోదీ కొంచెం దుడుకు, అందరి పిల్లల్లాగే కొంచెం కొంటె కూడా, హుషారుగా ఉండేవారు. మోదీ పూర్తి స్థాయి శాకాహారి. ఆయన మితాహారి కూడా. ఎక్కువగా నూనె పదార్థాలు అలాంటివి తీసుకోరు. మాంసాహారం అస్సలు ముట్టుకోరు. గుజరాతీ భోజనం అంటే ఆయనకు చాలా ఇష్టం. సౌత్ ఇండియన్ వంటకాల్లో ఇడ్లీ తింటారు ఆయన. ఆయన సతతం నిగనిగలాడుతూ హుషారుగా ఉండడానికి, మొహంలో ఆ కళ ఉండడానికి కారణం తైవాన్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన మష్రూమ్స్ అంటే పుట్టగొడుగులు తింటారని, అవి బాగా కాస్ట్లీ అని విపక్షాలంటాయి. ఆయన అవి తెప్పించుకు తింటారో లేదో తెలియదు. రోజు తెప్పించుకు తింటారు. రోజు భోజనంలో ఆ మష్రూమ్స్ తప్పనిసరి అని విపక్షాలన్నాయి. కానీ ఆయన ఆ మష్రూమ్స్ తింటారో లేదో తెలియదు. ఎలాంటి సమాచారం లేదు. మష్రూమ్స్ అంత ధర ఉంటాయా అంటే నిజానికి ఉంటాయి. 20,000 నుంచి మొదలుకొని 1,68,000 దాకా 1 కిలో ధర చేసే మష్రూమ్స్ ఉంటాయి. ప్రధాని నరేంద్ర మోదీకి సినిమాలంటే ఇష్టం. ఆయనకు ఖాళీ టైం దొరికినప్పుడు టీవీల్లో మూవీస్ చూస్తారు. జంతువులన్నా కొన్ని రకాల పక్షులన్నా ఆయనకు చాలా మక్కువ. వాటితో కాలం గడపడానికి కూడా ఇష్టపడతారు. గుజరాతీ భాషలోను, హిందీ భాషలోను ఆయన అనర్ఘళంగా ఉపన్యసించగలరు. ప్రజలను ఎలా ఆకట్టుకోవాలి, ప్రజలకు ఏది చెప్తే ఇష్టపడతారు అనేది ఆయనకు బాగా తెలుసు. వెన్నతో పెట్టిన విద్య. ప్రజల్ని ఆకర్షించే ఒక గొప్ప ఆకర్షణ శక్తి ఆయనకు ఉంది. ఆయన వైవాహిక జీవితం మొదట్లోనే భగ్నమైంది. ఆయన ఆ విషయం ఎవరికీ చెప్పలేదు. ఎంపీగా నామినేషన్ వేసేటప్పుడు తప్పనిసరి ఆయన ఆ విషయాన్ని బయట పెట్టారు. ఫోటోలు తీయాలన్నా, ఫోటోలు తీయించుకోవాలన్నా ఆయనకు సరదా. ఆయన ఫోటో తీసుకునేటప్పుడు ఏదైనా అడ్డు రావడం, ఎవరైనా అడ్డుగా ఉండడం అస్సలు ఇష్టం ఉండదు, నచ్చదు ఆయనకు. వెంటనే అక్కడే చెప్పేస్తారు పక్కకు తప్పుకో అని. రకరకాల భంగిమల్లో, రకరకాల దుస్తుల్లో ఆయన అనేకమైన ఫోటోలు మనకు దొరుకుతాయి. ఫ్రేములో తనకెవరు అడ్డుండకూడదు, ఫ్రేములో తనే కనిపించాలి. ఫోటోగ్రఫీ ఎట్లా వస్తుంది అని కూడా ఆయన చూస్తారు. కొన్నిసార్లు ఫోటోగ్రాఫర్లకు కూడా ఇక్కడ నుంచొని ఫోటో తీయి, అక్కడ నుంచొని ఫోటో తీయి, అయితే బాగా వస్తుంది, లైటింగ్ ఇట్లా ఉందని కూడా ఆయన సలహాలు ఇస్తుంటారు. నరేంద్ర మోదీకి ఎన్నికల మీటింగులన్నా సరదాగా అనిపిస్తుంది. చిన్న చిన్న అంటే బై ఎలక్షన్స్ వచ్చిన చోట కూడా ఆయన వెళ్లి ఉపన్యసించడానికి ఉత్సాహపడతారు. ఎన్నికల మీటింగులు వచ్చినప్పుడు ఇక దేన్ని ఆయన లెక్క చేయరు. ఆయన దృష్టంతా ఆ ఎన్నికల మీటింగ్ల పైన, గెలుపు పైన మాత్రమే ఉంటుంది. ఏ సంఘటననైనా, ఏ విషయాన్నైనా రాజకీయానికి ఎలా ఉపయోగించుకోవాలి అనేది కూడా ప్రధాని నరేంద్ర మోదీకి బాగా తెలుసు. అట్లాగే ఆయనకు పార్టీలన్నా ఇష్టం. ఆయన అంబానీల ఇంట్లో పెళ్లి జరిగినప్పుడు 2 గంటలకు పైగా వాళ్ళ ఇంట్లో ఉన్నారు. పెళ్లి సందడిలో పాల్గొన్నారు. 100కు పైగా వ్యక్తులతో ఆయన కలిశారు అక్కడ. సాధారణంగా ఏ ప్రధాని కూడా ఏ వివాహానికి వెళ్ళినా అంతసేపు అక్కడ ఉండరు. వధూవరులతో ఫోటోలు కాగానే వెనక్కి వెళ్ళి వచ్చేస్తారు. కానీ నరేంద్ర మోదీ అట్లా కాదు. ప్రధాని నరేంద్ర మోదీకి విదేశీ యాత్రలంటే చాలా ఇష్టం. ఆయా దేశాధినేతలతో కలిసి ఫోటోలు తీసుకోవడం, వాళ్లతో హుషారుగా ఉండడం, చేతుల్లో చేతులు కలపడం, హగ్స్ ఇవ్వడం ఆయనకు ఇష్టం. ఆనందంగా హుషారుగా గడుపుతారు.
ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి అంటే 2014 నుంచి ఇప్పటి వరకు 92 విదేశీ ప్రయాణాలు చేశారు. 78 దేశాల్లో తిరిగారు. అంటే ఒక్కొక్క దేశానికి 3, 4, 5 సార్లు కూడా వెళ్ళారు. మోదీ బాగా పలుకుబడి డబ్బు ఉన్న వాళ్లతో స్నేహం చేయడానికి, కలిసిమెలిసి తిరగడానికి ఇష్టపడతారు. మోదీ సింప్లిసిటీని పట్టించుకోరు. దర్జాగా ఉండడానికి, మంచి మంచి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడతారు. హై లెవెల్లో స్టైలిష్ గా ఉండడానికి ఆయన మక్కువ చూపెడతారు. అట్లాగే ఉంటారు కూడా. ఆయన అంతర్జాతీయ స్థాయి నాయకుడు కాబట్టి ఆయన అలాగే ఉండాలి అని ఆయన మద్దతుదారులు అంటారు. ప్రధానమంత్రి అంటే హై సెక్యూరిటీ జోన్ లో ఉంటారు కాబట్టి ఆయన రక్షణ కోసం, విదేశీ పర్యటనల కోసం 100 కోట్లు ఖర్చు అవుతాయి. ప్రధాని నరేంద్ర మోదీ ఉపయోగించే విమానం 8,400 కోట్ల పైనే. అది A1 అని అమెరికా అధ్యక్షుడు ఉపయోగించే విమానంతో సరితూగుతుంది. అన్ని సౌకర్యాలు ఉంటాయి. మిసైల్ ప్రూఫ్ కూడా. ఆయన ఉపయోగించే కార్లు 12.5 కోట్ల నుంచి 10 లక్షల దాకా ఉంటాయి. ఆయన స్వదేశంలో ఉన్న, విదేశంలో ఉన్న తప్పనిసరిగా రోజుకు 3 నుంచి 5 సార్లు బట్టలు మారుస్తారు. ఏదైనా రాష్ట్రాలకు వెళ్లాల్సి ఉంటే అక్కడి సంప్రదాయాలను అనుసరించి, అక్కడి పద్ధతులను అనుసరించి ఆయన అటైర్ ఉంటుంది, ఆయన దుస్తులు ఉంటాయి. అయితే వాటి విలువ ఎంతో పెద్దగా పట్టించుకోరు. ఎక్కువ ధర కలిగిన దుస్తులను ధరించడానికే ప్రధాని నరేంద్ర మోదీ ఇష్టపడతారు. 2015లో ఒకసారి ఆయన ఏకంగా 10 లక్షల విలువ చేసే చొక్కా, దాన్ని షేర్వాణి అంటారు, ఆ షేర్వాణి వేసుకున్నారు. బాగా విమర్శలు వచ్చిన తర్వాత, క్రిటిసిజం వచ్చిన తర్వాత ఆయన షేర్వాణిని వేలానికి పెడితే 4,30,00,000కు అమ్ముడుపోయింది 10 లక్షల షేర్వాణి. స్వదేశీ వస్తువులనే వాడాలి, స్వదేశీ వస్తువులనే వాడాలని ప్రధాని నరేంద్ర మోదీ పదే పదే చెబుతుంటారు. కానీ ఆయన ధరించే రిస్ట్ వాచ్ చాలా ఎక్స్పెన్సివ్. అది స్విస్ గడియారం. భారత్ స్విస్ సంబంధాలకు ప్రతీకగా ఆయన స్విస్ గడియారాలనే ఉపయోగిస్తారు అని ఆయన అభిమానులు చెప్తారు. అట్లాగే సిటిజన్ గడియారాలను కూడా ఆయన ఎక్కువగా వాడతారు. వాటి ధర 1,30,000 నుంచి ఆరంభం అవుతాయట ఒక్కొక్కటి. మవాడా మ్యూజియం క్లాసిక్స్ అనేది ఒక రకం గడియారం, రిస్ట్ వాచ్. సిటిజన్ ఇకో డ్రైవ్ అనేది మరో వెరైటీ. ప్రతిరోజు వాడే కళ్ళజోళ్లు కూడా దుస్తులకు అనుకూలంగా వాటికి మ్యాచ్ అయ్యేవే వాడతారట. పైగా ఆయనకు సన్ గ్లాసెస్ కూడా ఆయా సందర్భాలను బట్టి, ఆయా స్టైల్స్ బట్టి వాడతారు. ఆ సన్ గ్లాసెస్ ధర 1,60,000 దాకా ఉంటుందట. పెన్నులు కూడా అంతే. చెప్పులు, బూట్లు కూడా అంతే. మ్యాచింగ్, స్టైలు వీటికి ప్రాధాన్యం ఇస్తారు ఆయన. దేవుడి మీద, స్వాముల మీద, బాబాల మీద, సన్యాసుల మీద ఆయనకు భక్తి ఎక్కువ. ఒక నిర్ణయం అంటూ ఆయన తీసుకున్న తర్వాత దానికి ఇక తిరుగుండదు. దాని పర్యవసనాలు ఎలాంటివి అని ఎప్పుడు ఆయన ఆలోచించరు. తర్వాత ఏం జరగనుంది అని ఆయన ఎప్పుడు పట్టించుకోరు. బాగా నిబ్బరంగా ఉంటారు ఆయన. కానీ ఒక్కోసారి తీవ్రంగా ఎమోషనల్ అవుతారు. అయ్యి స్టేజ్ల మీద ఏడ్చేస్తారు. సమూహంలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎమోషనల్ అయితే కంట తడి పెట్టుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ విమర్శను అస్సలు సహించరు. ఆయన్ను విమర్శించడం ఆయనకు ఇష్టం ఉండదు. ప్రశ్నించడం కూడా ఇష్టం ఉండదు. కనుకే ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టరు. ఈ 11 ఏళ్లలో భారతదేశంలో ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టలేదు. కొన్నిసార్లు ఏమో తనపై వచ్చే విమర్శల పట్ల విచిత్రంగా పూర్తిగా మౌనంగా ఉంటారు. చౌకీదార్ చోర్ హే అంటే చౌకీదార్ దొంగ అని రాహుల్ అన్నప్పుడు, చందా చోర్ అని ఆయనే అన్నప్పుడు, ఈ మధ్య ఓట్ చోర్ గద్దీ చోర్, ఓటు దొంగ, పదవిని వదిలిపెట్టు, కుర్చీని వదిలిపెట్టు అన్నప్పుడు కూడా ఆయన మౌనం వహించారు. దానికి సమాధానం చెప్పలేదు. దానిపైన ఎలాంటి రియాక్షన్ చూపించలేదు. అంత నిబ్బరంగా ఉంటారు. ఇది స్థూలంగా ప్రధాని నరేంద్ర మోదీ వ్యక్తిత్వం, అలవాట్లు, ఇష్టానిష్టాలు. ఇవి మనకు దొరికిన సమాచారం మేరకే. ప్రధాని నరేంద్ర మోదీకి మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు. ఈ మన ఛానల్ను తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ పెట్టడం మర్చిపోవద్దు. మీ అభిప్రాయాన్ని కూడా నిర్మోహమాటంగా రాయండి. ధన్యవాదాలు.